మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒక్కసారి బీజేపీ లీగల్ మహిళా మోర్చా నాయకురాలైనటువంటి శ్రీదేవి గారి దగ్గర వెళ్దాం. శ్రీదేవి గారు నిన్న ఏదైతే దేశ సాంస్కృతిక విభాగానికి సంబంధించిన ఒక పటాన్ని ఆవిష్కరిస్తూ ఆ పటాన్ని నారా లోకేష్కు బహుకరించే సమయంలో ఆ పటంలో తెలంగాణ ఆ గుర్తింపు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఉండడం అనే ఒక మ్యాప్ను సమర్పించడం ఎంతవరకు సమంజసం? దీని మీద మీరేమంటారండి? నమస్తే అండి. యా, ప్లీజ్ గో హెడ్ మ్యామ్. ఇప్పుడు బీజేపీ మీద విషం చల్లుతున్నారు అన్నారు. మన తెలంగాణ రావడానికి టిఆర్ఎస్ ఎంత కృషి చేసిందో బీజేపీ కూడా అంతే కృషి చేసిందండి. మనకు అందరి కృషి వల్లనే మనకి తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు అందరు కూడా ట్రై చేసి ఓకే అంటేనే మనకి వచ్చింది. ఇప్పుడు మ్యాప్ అంటారా, అది రెండు కలిపింది ఇచ్చిన పెయింటర్ చేసిన దాన్ని వీళ్ళు చూసుకోలేకపోవచ్చు, లేదు కావాలని చేశారు అనే దానికైతే స్పష్టత లేదండి. ఇంకా మాధవ్ అన్న కూడా ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు, ఇంతవరకు ఏం చేయలేదు. ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా ఇంకా మాకు తెలియట్లేదు. అదేమైనా జరిగితే మన తెలంగాణలో ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు గాని రామచంద్రరావు గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని, అరవింద్ అన్న గాని, వీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఏది ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకా వాళ్ళందరికీ తెలిసిందో లేదో కూడా తెలియదు నాకు ఇంతవరకు కూడాను. ఈ రోజు మనం 4 సైడ్ టీవీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి రియాలిటీ చెప్తున్నాను. మన తెలంగాణ కోసం వాళ్ళెంత చేశారు పోరాటం, అంతకంటే ఎక్కువ కూడా మేము చేసాం పోరాటం బీజేపీ వాళ్ళం. అది మాకు కూడా నష్టమే అండి దాంట్లో లేకపోవటం. కాకపోతే ఏమైందంటే దాంట్లో టిఆర్ఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న మ్యాప్ పెట్టారు, కాకపోతే విడిగా పెట్టిన మ్యాప్ దాంట్లో లేదు. అదే తప్ప పూర్తిగా దాంట్లోంచి తెలంగాణ అనే దాన్ని తీయలేదు. కాకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయి కూడా మనకి 10 ఏళ్ళు పైన అవుతున్నా కూడా కలిపే ఉంది. అది తప్పు, అంతే తప్ప తప్పుగా వాళ్ళు ఏం చేయలేదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు దీనికి విషయంలో ఇది అచ్చు తప్పు మాత్రమే, కావాలని మాత్రం మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారు ఇది కావాలని చేయలేదని చెప్తున్నారు. కానీ ఈ విషయంలోనే మనకు సంబంధించిన ఎప్పుడైతే ఆంధ్రకు సంబంధించిన మనం మాట్లాడబోతున్నామో అక్కడ వారికి సంబంధించిన ఎవరు కూడా దీన్ని స్పందిస్తలేరు. ఈ విషయంపై యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా ఇక్కడ సంబంధించిన మహిళా మోర్చా అధ్యక్షురాలుగా, నాయకురాలిగా మీరు ఈ విషయమై తప్పైందని ఒప్పుకుంటున్నారా, లేకపోతే అచ్చు తప్పు అనుకుంటున్నారా? అచ్చు తప్పే అండి, తప్పు కాదు. తప్పు వేరు, అచ్చు తప్పు వేరు. ఇది అచ్చు తప్పే కానీ తప్పు కాదు సార్. తప్పు అయితే ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపింది ఉంది, అది వాళ్ళు చూసుకోలేదు. మాధవన్న కూడా దానికి రిప్లై ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఏమి రిప్లై ఇవ్వలేదు. దాన్ని బట్టి మేము ఫర్దర్ ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతామండి. కానీ దానికి సారీ చెప్పాలి, అవి చెప్పాలి అని పెద్ద పెద్ద మాటలు కాదు సార్. అది ఏంటి అంటే ఆ మ్యాప్ గీసిన అయినా అప్పుడున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం బాయ్కాట్ ఏం చేయలేదు. దాంట్లో ఆంధ్ర ఉంది ప్లస్ తెలంగాణ రెండు కలిపిన మ్యాప్ పెట్టారు. అది పొరపాటే కానీ కావాలని చేసింది అయితే కాదు సార్. ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారు వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం మేడం శ్రీదేవి గారు ఏదైతే చెప్తున్నారో